వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ గృహకల్ప పథకం నందు పేలవమైన పనితీరు కనబరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు. కలెక్టర్ గిరీష్ స్పష్టం. మదనపల్లె మున్సిపల్ టౌన్ హాల్ నందు హౌసింగ్ పై కలెక్టర్ నియోజకవర్గ స్థాయి ప్రత్యక్ష సమీక్ష. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించడానికి ప్రభుత్వ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి ప్రకాష్ వెల్లడి. మదనపల్లె జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిబిరాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి. వైఎస్ఆర్ గృహకల్ప పథకం నందు పేలవమైన పనితీరు కనబరిచిన వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ గిరీష్ హెచ్చరించారు. నేడు మదనపల్లె టౌన్ హాల్ నందు హౌసింగ్ పై కలెక్టర్ నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ పథకం చాలా ముందకోడిగా సాగుతుందని, ఇందుకు సంబంధించిన పనులు 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయం నందు ఈరోజు కంప్యూటర్ నిపుణుడు అందుబాటులో ఉంటాడని, సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే ఎంత సమయమైనా ఈ రోజులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మీ అందరికి తెలుసు, హౌసింగ్ అనేది ఒకటి ఆల్రెడీ మీకు ఎక్కడ రూఫ్ కంప్లీషన్. సో ప్రతి వీక్ కలెక్టర్స్తో హౌసింగ్ మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. హౌసింగ్ ఎట్టి పరిస్థితులు మనము డిలే చేయడానికి లేదు, క్యాజువల్గా ఉండడానికి లేదు. చాలాసార్లు మీ ఎంపీడీఓస్కి అండ్ తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా అనుకున్న ప్రోగ్రెస్ రావట్లా. మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు రీచ్ కావట్లా నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఐ టాక్ టు పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్. నేను పర్సనల్గానే వస్తాను. కొంతమంది పంచాయత్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పనులు చేయలేకపోతున్నారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు అప్పుడప్పుడే సాల్వ్ చేసుకోవాలి. నేను చెప్పేశాను ఎంపీడీఓకి, నేను పైన ఎవరితో చెప్పేశాను, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటే అది సరికాదు. నాకు కావాల్సింది మీరు పని చేశారా లేదా, రీజన్స్ నాకు అనవసరం. మళ్ళీ వచ్చి సార్ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి, నేను చేయలేకపోయాను, సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు ఇవన్నీ తీసుకొస్తే బాగుంటుంది. మీ దగ్గర టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, మీ మండల్ లెవెల్ టెక్నికల్ పర్సన్తో మాట్లాడాలా. ఆయన కూడా 1 డేలు సరి చేయలేకపోతే డైరెక్ట్గా కలెక్టరేట్కి రావాలి. కలెక్టరేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ మీ డీఈ ఉంటారు లేదా ఒక ఐటీ మేనేజర్ ఉంటాడు చెప్తారని, అక్కడ కూర్చొని చేయించుకొని రావాలి. సో మీరు ఈ టెక్నికల్ పర్సన్స్ ఉంది అని చాలా వరకు, ఎస్పెషల్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఓటీఎస్ అండ్ డిజిటల్ సైన్ ఆఫ్ ది ఓటీఎస్ రెండు కూడా చాలా వీక్ ఉంది. మదనపల్లి, రామసముద్రం, నిమ్మపల్లి 3 మండలాలు కూడా చాలా వీక్ ఉన్నాయి. సో పంచాయత్ సెక్రటరీతో ఇండివిజువల్గా రివ్యూ చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ డిజిటల్ సైన్ ఈ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే లోపల 100% కంప్లీట్ అయిపోవాలి పంచాయత్ సెక్రటరీస్. సో ఇది మళ్ళా మనము చేస్తామని ఇంకా 6 నెలలు 7 నెలలు చేసుకుంటూ పోతే బాగుంటుంది. సో నెక్స్ట్ వీక్ లోపల వేరే డిస్ట్రిక్ట్స్ 95%, 98% చేశాయి. మన డిస్ట్రిక్ట్లో వెళ్ళగొన్నాను. నేను ఎవ్రీ వీక్ ఎంపీడీఓస్కి, ఆర్డీఓస్కి అందరికీ చేస్తున్నాను. బట్ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. సో ప్రతి వీక్ కలెక్టర్స్తో హౌసింగ్ మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. హౌసింగ్ ఎట్టి పరిస్థితులు మనము డిలే చేయడానికి లేదు, క్యాజువల్గా ఉండడానికి లేదు.
చాలాసారి మీ ఎంపీడీఓస్కి అండ్ తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా అనుకున్న ప్రోగ్రెస్ రావట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు రీచ్ కావట్లా నాకు అర్థం కాలేదు కానీ బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఐ టాక్ టు పంచాయత్ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నేను పర్సనల్గానే వస్తాను. కొంతమంది పంచాయత్ సెక్రటరీస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పనులు చేయలేకపోతున్నారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు అప్పుడప్పుడే సాల్వ్ చేసుకోవాలి. నేను చెప్పేశాను ఎంపీడీఓకి, నేను పైన ఎవరితో చెప్పేశాను, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటే అది సరికాదు. నాకు కావాల్సింది మీరు పని చేశారా లేదా, రీజన్స్ నాకు అనవసరం. మళ్ళీ వచ్చి సార్ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి, నేను చేయలేకపోయాను, సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు ఇవన్నీ తీసుకొస్తే బాగుంటుంది. మీ దగ్గర టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, మీ మండల్ లెవెల్ టెక్నికల్ పర్సన్తో మాట్లాడాలా, ఆయన కూడా 1 డేలు సరి చేయలేకపోతే డైరెక్ట్గా కలెక్టరేట్కి రావాలి. కలెక్టరేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ మీ డీఈ ఉంటారు లేదా ఒక ఐటీ మేనేజర్ ఉంటాడు చెప్తారని, అక్కడ కూర్చొని చేయించుకొని రావాలి. సో మీరు ఈ టెక్నికల్ పర్సన్స్ ఉంది అని చాలా వరకు ఎస్పెషల్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఓటీఎస్ అండ్ డిజిటల్ సైన్ ఆఫ్ ది ఓటీఎస్ రెండు కూడా చాలా వీక్ ఉంది. మదనపల్లి, రామసముద్రం, నిమ్మపల్లి 3 మండలాలు కూడా చాలా వీక్ ఉన్నాయి. సో పంచాయత్ సెక్రటరీతో ఇండివిజువల్గా రివ్యూ చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ డిజిటల్ సైన్ ఈ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే లోపల 100% కంప్లీట్ అయిపోవాలి పంచాయత్ సెక్రటరీస్. సో ఇది మళ్ళా మనము చేస్తామని ఇంకా 6 నెలల 7 నెలల చేసుకుంటూ పోతే బాగుంటుంది. సో నెక్స్ట్ వీక్ లోపల వేరే డిస్ట్రిక్ట్స్ 95%, 98% చేశాయి. మన డిస్ట్రిక్ట్ వెళ్ళకపోతున్నాను. నేను ఎవ్రీ వీక్ ఎంపీడీఓస్కి, ఆర్డీఓస్కి అందరికీ చేస్తున్నాను. బట్ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. ఒకటి ఆల్రెడీ మీకు ఎక్కడ రూట్ కంప్లీషన్ తీసుకురావాలి. అన్ని ఏవైనా నాన్ స్టాండర్డ్ మనకు 16, 19 నాన్ స్టాండర్డ్ ఉంటాయి. ఈ 16, 19 నాన్ స్టాండర్డ్ అన్ని కూడా BBLకి తీసుకురావాలి. దిస్ ఇస్ థర్డ్ ఇష్యూ. ఇవి ఎందుకంటే ఇవి స్టార్ట్ కాకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. సో మన శాంక్షన్స్ జూన్ ఎండ్కి ఇది క్లియర్ అయిపోవాలని ఇన్స్ట్రక్షన్స్. సో మే ఎండ్ అయిపోయింది, ఇంకా 30 days ఉంది. మీరు నెక్స్ట్ 10 days ఇవి పుష్ చేస్తే తప్ప మళ్ళీ గవర్నమెంట్ నుంచి క్యాన్సిలేషన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ నాట్ విల్లింగ్ టు కంటిన్యూ. ఇది ఎప్పుడో ఇచ్చిన శాంక్షన్స్ ఇంకా మీరు స్టార్ట్ చేయకుండా ఉన్నారని అడుగుతున్నారంట. సో దిస్ ఇస్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ ఫోర్త్ ఇష్యూ, మీ అందరికీ పిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేయాలి. తెలుసు కదా, పిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేయాలని. ఓన్లీ 50% మాత్రమే పిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేశారు అందరు బెనిఫిషియరీస్. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3-4 days ఎట్టి పరిస్థితులు బై నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ థర్స్డే అందరు బెనిఫిషియరీస్కి పిఎఫ్ఎంఎస్ ఐడీస్ క్రియేట్ అయిపోవాలి. పెండింగ్ ఉంది ఆల్ బెనిఫిషియరీస్. సో దిస్ ఇస్ ఫోర్త్ ఇష్యూ. ఎలాగైనా చేస్తున్నారు. బట్ స్టేజ్ కన్వర్షన్లు కూడా మీకు చాలా వరకు బిఎల్ ఉన్నాయి. స్పెషల్లీ దిస్ కాన్స్టిట్యుయెన్సీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బిఎల్ టు ఆర్ఎల్. 4,500 బిఎల్ ఉంటే ఆర్ఎల్ ఓన్లీ 14 ఉన్నాయి. అంటే ఇంకా చేయాల్సిన 4,500 బిఎల్ నుంచి ఆర్ఎల్ తీసుకోపోవాల్సి ఉంది. బిఎల్ వరకు బాగా చేశారు కానీ నెక్స్ట్ రూట్ లెవెల్ తీసుకుపోవాల్సిన ఇది కూడా అంటే అన్ని ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ కదా స్టేజ్ కన్వర్షన్, కాన్సన్ట్రేట్ ఆన్ బిఎల్ టు ఆర్ఎల్. సో మీకు ఇచ్చిన టార్గెట్స్ ఏముంటే అది మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద 6
issues which I will discuss today. So, టెక్నికల్ ఎవరైనా వచ్చారా అక్కడి నుంచి? అంటే మీ టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఏంటమ్మా ఆయన టెక్నికల్ ప్రాబ్లం ఉందా? చెప్పు. ఓకే, రాయిగా ఓపెన్ చేసి ఉంటారు అందరూ పంచాయత్ సెక్రటరీస్. గో టు ఎంపీడీఓ ఆఫీస్, రెక్టిఫై ఏమేమి ప్రాబ్లం ఉంది అక్కడే కూర్చొని రెక్టిఫై చేసుకోండి. సాయంత్రం వరకు నైట్ వరకు ఉంటారు రావాలి పంచాయతీ సెక్రటరీ. బాబు వారికి రావాలా? ఏదో ఒక బండి తీసుకొని అలాగా ఏదో ఒక బండి తీసుకొని బయలుదేరమని చెప్పారు. థర్స్డే చీఫ్ సెక్రటరీ గారి వీసీ ఉంది. వెన్స్డే లోపల కంప్లీట్ చేయండి. ఏది ప్రాబ్లం ఉన్నా యూ కమ్ టు రాయచోటి. ఒకరోజు పోయినా పర్లేదు, రాయచోటికి వచ్చి క్లియర్ చేసుకుని పోండి. ఆయన ఇక్కడ వస్తాడు. బై ఛాన్స్ ఇక్కడ క్లియర్ కాకపోతే రెగ్యులర్గా ఆయన కాంటాక్ట్ ఉండండి. యూ కమ్ టు రాయచోటి. ఇద్దరు ముగ్గురు నరేంద్ర ఇంకొకరు వచ్చాడు కదా కొత్తగా, వాడు ఇద్దరిని కూడా తీసుకోవచ్చు. ముగ్గురు కూడా రావాలి. మీ పని నేను చేస్తున్నాను ఈరోజు. Please, I hope MPDOs will అట్లీస్ట్ ఎవరో ఒకరు ఉంటారు, ఒక మంచి సెక్రటరీ ఉంటారు. మీకు 20-30 మంది సెక్రటరీస్ ఉంటారు. ఒక్క పంచాయత్ సెక్రటరీ పట్టుకొని మీ ఆఫీస్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తారు ఏ ప్రాబ్లం ఉంది, ఇంకా ఎవరు చేయలేకపోతున్నారు అన్నది. జస్ట్ డెలిగేట్ అంతే, మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన శంకర్ అని ఉన్నాడు, అని నేను చూడను. టెక్నికల్గా ఆయన ఉంటాడు, ఆయన చెప్పాలి. అలాంటి వాళ్ళు ఒకరు ఐడెంటిఫై చేయాలా మీ లెవెల్. యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, ఇది అయిపోయింది, బట్ నెక్స్ట్ ఓకే పర్లేదు. ఇంకా మీరు చేయకపోతే ఏం చేస్తారు? యూ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్ట్రా అవర్స్ అంటారు. సో బాగా చేయాలనుకుంటాను. ఇవన్నీ కూడా కొంచెం డబ్బులు పడతాయి. వాళ్ళు ఎవరైనా బ్యాంకర్స్తో కూడా ఒక మీటింగ్ పెట్టి చెప్పండి. ఎవరైనా వస్తే యూ కెన్ టేక్ ఇట్. ఇట్స్ ఆల్రెడీ వాటికే చేసుకోవచ్చు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. బట్ ఈ 35,000 లోన్ ఏముంది, ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా కావాలంటే అది కూడా అటాచ్ చేయించండి ప్రిన్సిపల్ పంచాయత్ సెక్రటరీస్. కేంద్రీయ విద్యాలయం కోసం తాత్కాలిక భవనాన్ని పరిశీలించడం జరిగిందని కలెక్టర్ గిరీష అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని మెప్మా కార్యాలయం ఎదుటనున్న ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మురళి, సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయిందన్నారు. దీనికి సంబంధించి మండలంలోని వలసపల్లి పంచాయతీలో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అక్కడ భవనాలు నిర్మించేలోపు ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారు నిర్ణయించారన్నారు. అందులో భాగంగా ఎస్టీ వసతి గృహాన్ని పరిశీలించి వారికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒకటి 2 3 4 3 ఫ్లోర్లో 12 పైన 3 అడిగిన డబ్బులు వస్తాయి. నామినేషన్ మీద ఇచ్చేస్తాం, పర్లేదు. స్ప్లిట్ చేసేసి ఎంత 5 అంటే ఓన్లీ షీట్ కాబట్టి పైన
5 క్లాసెస్ యాక్చువల్గా మీకంతా అన్యూస్డ్గానే ఉంటుంది వేసేసి అలాంటి షీట్ వేసేసి లోపల కొద్దిగా ఫాల్ సీలింగ్ చేసుకుంటే పని పార్టీకి అట్లా వేసుకుంటారు. అంతే అంతే ఒకటి మీరు ఏం చేస్తారంటే సివిల్ వర్క్ ఒకటి వేయండి, సీట్స్ ఒకటి వేయండి, ఫ్లోరింగ్ ఒకటి వేయండి. అలా వేసేసి పెట్టేస్తే ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చేస్తాము. అలాగే 20 lakhs వరకు ఏమి ఇబ్బంది లేదు అది శాంక్షన్, బట్ పని స్టార్ట్ కావాలి. ఏది టాయిలెట్ కడతారా కొత్తగా కాంపౌండ్ ఆర్బీఎం పెట్టి మళ్ళీ ఫస్ట్ ప్రిన్సిపల్కి వెళ్ళాము. మళ్ళీ వీళ్ళు సెంటర్ అంటే వద్దు అంటే నేను మళ్ళీ చెప్పాను. కింద ఏముందో అదే అదే కింద వెంటిలేషన్ తక్కువ ఉంది, ఇక్కడ పెద్ద విండో వస్తుంది. పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదన్నా, మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేసుకుంటే వర్క్ అయితే ఈ ఎంట్రీ పాయింట్లు కూడా విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించడానికి ప్రభుత్వ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రంథాలయ శాఖ జిల్లా అధికారి ప్రకాష్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె గ్రంథాలయ అధికారి శివప్రసాద్, ప్రముఖ రచయిత కృష్ణమూర్తి, డ్రాయింగ్ మాస్టర్ నాగరాజు, యుగంధరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ నేటి సాంకేతిక సమాజంలో విద్యార్థుల్లో పుస్తక పఠనం చాలా వరకు తగ్గిందన్నారు. వారికి పుస్తక పఠనం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేసి వారిలో ఆసక్తి పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరవ తరగతి నుండి 10వ తరగతి పిల్లలకి మే 17 నుండి జూన్ 30 వరకు అన్ని గ్రంథాలయాలు, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు వాళ్ళ ఉండే సృజనాత్మక శక్తిని, మేధాశక్తిని ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా ఈ మదనపల్లి ఏరియాలో పిల్లలు ఎంత బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారో రిసోర్స్ పర్సన్స్ కూడా చెప్పేవాళ్ళు కూడా అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా శుభసూచకం. ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో పిల్లలకి విజ్ఞానం, వినోదంతో పాటు సరదా ఆటలతో అన్నీ నేర్పించబడదు. డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే, స్పోకెన్ ఇంగ్లీషు, వాళ్ళ ఉండే వాళ్ళకి మనకి చదివేయడం కానీ, కథలు చెప్పడం కానీ, వాళ్ళ ద్వారా చెప్పించడం కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళ ఉండే సృజనాత్మక శక్తి, మేధాశక్తి పెరుగుదని పెరుగుటకు ఎంతో ఉపయోగపడను. సంబంధిత వచ్చిన క్యాంపులో పిల్లలకి క్రియేటివ్ రైటింగ్ మీద పాఠాలు చెప్పడము, డ్రాయింగ్ నేర్పడము, గ్రామర్ క్లాసెస్ మంచి టీచర్స్ చేత గ్రామర్ చెప్పించడము, ఇంకా కొన్ని సంస్కారాలు నేర్పడము మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. 40 రోజులు ఒకరే కంటిన్యూస్గా లేదు, నలుగురే కంటిన్యూస్గా చెప్పడం అంటే కష్టం. కాబట్టి మదనపల్లిలో మేధావులైన ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ఇంకా రచయితలు చాలామంది ఉన్నారు. కాబట్టి వారంతా వాలంటరీగా ముందుకు వచ్చి ఇక్కడ ఏం లేదు, 10 నుంచి 12 వరకు మాత్రమే జరుగుతుంది. 8 నుంచి జరుగుతుంది. 8 నుంచి 10 వరకు డ్రాయింగ్ క్లాసులో లాంటివి జరిగిపోతాయి. మిగతా ఈ 10 నుంచి 12 వరకు టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, రచయితలు కానీ వచ్చి ఆ పిల్లలకు నేర్పవలసింది నేర్పితే మంచి ఫౌండేషన్ పడుతుంది. ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా ఎదగడానికి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మదనపల్లిలో ఉండే మేధావులు కానీ, కళాకారులు కానీ వారంతా ముందుకు వచ్చి ఈ సమ్మర్ కోచింగ్ పిల్లల కోసం జరుగుతున్న దాన్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్.
respect to all of here. I, V.M. Nagaraj, retired headmaster, participating since 4 years for drawing and painting coaching to the children in free manner with the orders of a government. I am happy to give teaching in freehand outline model drawing and painting also. Some of our teachers, like retired, come to participate in voluntarily to success the program from 17th May to June 30th of this year. I am happy for the government giving hand to these programs every year. Thank you very much for the opportunity given by our J. Shuprasad sir, librarian, district branch library, Madanapalli. Thank you, sir. మదనపల్లి పట్టణంలో ఈ శాఖా గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణా శిబిరాలు మే 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నాము. ఈ వేసవి శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి జూన్ 30వ తేదీన ఈ 45 రోజుల పాటు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు మరియు ఆ రోజు చాలా కాంపిటీషన్స్లో వాళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేస్తాము. అలాగే ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళ విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్లో జూన్ 30వ తారీఖు వరకు ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఫ్రీగా వచ్చి ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనవచ్చు అని తెలియజేస్తున్నాను. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 12వ వార్డు సచివాలయం నందు ఆధార్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగానే నిమ్మనపల్లె రోడ్డులోని విద్యోదయ స్కూల్ వద్ద కాలువల్లో స్టీల్ తీసే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలకు మంచి పాలన అందించాలా, ప్రజల దగ్గరికే పాలన తేవాలనే కార్యక్రమమే ఈరోజు మా బసిరికొండ సచివాలయంలో మరి ఆధార్ సెంటర్ కూడా మాకు గ్రాంట్ కావడం జరిగింది. ఈ యొక్క ఆధార్ సెంటర్లు బ్యాంకుల్లోనే మామూలుగా ఉంటాయి. అలాంటిది మదనపల్లి మున్సిపాలిటీలో 44 సచివాలయంలో 35 వార్డులో 2 లక్షల జనాభా 1,20,000 ఓట్లు. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీకి 4 సచివాలయం రావడం, దాంట్లో మాకు మా బసిరికొండ సచివాలయం కూడా రావడం మాకు అందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పేద ప్రజలు ఇక్కడంతా కూడా ఒడ్డుపల్లి కానీ, నిమ్లీ నగర్ కానీ, ఈస్ట్ పేట కానీ, రాజీవ్ నగర్ కానీ, మళ్ళీ అదేవిధంగా పుంగనూరు రోడ్ కానీ, మరి నిమ్మనపల్లి క్రాస్ కానీ, లింగనగర్ కానీ, హర్నీ కాంప్లెక్స్ కానీ, మరి బసిరికొండలో మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఈ ప్రాంతం అంతా కూడా వీరికి ఏదైనా ఆధార్లో డేటు బర్త్ సర్టిఫికేట్ బర్త్ డేట్ ఏదన్నా పుట్టినరోజు ఏదైనా మార్చాలన్నా, మన ఫోన్ లింక్ కావాలన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ నేమ్ కరెక్షన్ ఉన్నా, ఇలాంటివి ఫింగర్ అప్డేట్ కావాలన్నా, ఈకేవైసీ అప్డేట్ కావాలన్నా, ఇవన్నీ కూడా మరి కొత్త న్యూ ఆధార్ కార్డు కావాలన్నా
ఏదైతే కూడా ఎక్కడంటే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ఇలాంటి కొన్ని బ్యాంకుల్లో ముందు ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఇప్పుడు అది యూనియన్ బ్యాంక్ అయింది. ఇలా కొన్ని బ్యాంకుల్లో అక్కడికి పోవాల్సింది. ఇక్కడ నుంచి దూర ప్రాంతం, ఇక్కడ నుంచి ఆటోలో ఒక 50-60 రూపాయలు ఇచ్చి మళ్ళీ అక్కడ కాసుకొని మళ్ళీ 50-60 రూపాయలు వచ్చి ఇక్కడికి వచ్చేది ఇబ్బందిగా ఉంటుందని ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చిన్న బర్త్ సర్టిఫికేట్ కాడి నుంచి గమనిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ప్రజలకు దూరం కాకుండా వేయబారాలు లేకుండా వాళ్ళ మధ్యలోనే పాలన తేవాలనే కార్యక్రమంలో ఈరోజు మా ఒక సచివాలయానికి కూడా ఈ ఆధార్ సెంటర్ రావడం చాలా గర్వించదగ్గ. ప్రజలు దీనందరూ కూడా ఇప్పుడు మాకు ఈ బసనగూడ సచివాలయము, ఒడ్డిపల్లి సచివాలయము, నిమ్మనపల్లి రోడ్లో ఉండే సచివాలయం అంటే దేవుకంపల్లి కావచ్చు, సుభాష్ రోడ్ కావచ్చు, మరి అదేవిధంగా షాన్వాజ్ వీధి కావచ్చు, మరి లింగనగారి వీధి కావచ్చు, మళ్ళీ దిబ్బల కాలనీ కావచ్చు, మరి విద్యోదయ స్కూల్ కావచ్చు, మరి ఈ 3 సచివాలయంలో ఉండే ప్రజలు టౌన్లో బ్యాంకులు కాడ పెట్టింది ఈ ఆధార్ సెంటర్ ఒకటి ఇక్కడే చేసుకునే మార్గం అంటే నడుచుకుంటూ వచ్చి వారి యొక్క సర్వీసులు ఇక్కడ సర్వీసులు ఇస్తారు, వాళ్ళ యొక్క పనులు ఇక్కడ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మెరుగైన పాలన, ప్రజలకు ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి ఏ కష్టమూ లేకుండా ప్రధాన కార్యాలయంలో పోయి గంటలు రోజు గత ప్రభుత్వాల మాదిరి ఒక చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మన లేదంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా, ఆధార్ అప్డేట్ చేసుకోవాలన్నా, ఆధార్ కొత్త కార్డు కావాలన్నా, మరి ఫింగర్ ప్రింట్లు అప్డేట్ చేసుకోవాలన్నా, ఈకేవై చేసుకోవాలన్నా, మరి రోజులు పోయి ఆడపోయి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు డేట్ ఇస్తారు, ఆ డేట్కి పోయి మరి చేసుకొచ్చుకున్నాం. అట్లా లేకుండా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ విధంగా ఉంది. చూడండి, ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా ప్రజలకు మరి కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా పాలన జరిపిస్తున్న రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా మా వార్డు ప్రజలందరూ కూడా, మా బసనగూడ సచివాలయం ఉండే ప్రజలు కావచ్చు, మా వడ్డిపల్లి సచివాలయం ఉండే ప్రజలు కావచ్చు, అదేవిధంగా దేవుకంపల్లో ఉండే నిమ్మనపల్లి రోడ్లో ఉండే సచివాలయం ప్రజలు కావచ్చు, మీరందరూ కూడా కొత్త ఆధార్ కావాలన్నా, ఆధార్లో ఏమైనా కరెక్షన్ కావాలన్నా, బర్త్ మరి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కించుకోవాలన్నా, లేదంటే ఫోన్ లింక్ చేసుకోవాలన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ చేసుకోవాలన్నా, మనం ఇక్కడ మన నెమిలి నగర్ మీరు ఆర్చ్ దగ్గర ఉన్న నెమిలి మన సచివాలయంలో మనకి ఇక్కడ సర్వీసులంతా ఆఫీసు వేళల్లో ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎక్కడ కూడా 10 సార్లు 2 సార్లు 3 సార్లు తిరిగే పని లేదు. ఇక్కడ వచ్చిన వెంటనే సిబ్బంది కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మన సిస్టమ్ వర్క్ కూడా బాగా తెలిసిన వాళ్ళు, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా సర్వీసులు మేము ప్రజలందరికీ కూడా ఇస్తామని కూడా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలను బాదుతుందని మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని 2వ వార్డు నందు బాదుడు కార్యక్రమాన్ని దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొమ్మలపాటి యశ్వశ్వి తేజ్, మేకలరెడ్డి శేఖర్, మస్తాన్, సుధాకర్, రఫీ, చంద్రశేఖర్, మధుబాబు, వెంకటేష్, తాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజా కంటకంగా పాలిస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల నుండి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు అన్ని పెంచి ప్రజలను బాదుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. దిగిపోవాలి. బాబు రావాలి, జగన్ పోవాలి. బాబు రావాలి, బాబు రావాలి, బాబు రావాలి. నిత్యావసర వస్తువులు 2వ వార్డులో ఇంటింటికి గడపకు బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా బాదుడు కార్యక్రమాన్ని రిసీవ్ చేసుకుని తమ బాధలు చెప్పడం జరిగింది. గతంలో నిన్న మొన్న వైసీపీ ఎమ్మెల్యే ఈ వార్డులో పర్యటించడం, పోలీస్ పహారాలో పర్యటించి ముందే వార్డు వాలంటీర్లు వచ్చి ఎమ్మెల్యే గారిని ఏమి కానీ మీరు అడగకూడదు అని చెప్పి పర్యటించడం జరిగింది. తర్వాత మేము ఈ వార్డులో పర్యటించేటప్పుడు ప్రజలందరూ కూడా ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాకు ఒరిగిందేమీ లేదు, కాలనీ అభివృద్ధి చెందింది లేదు, కాలనీలో ఒక బొప్పి మన్ను, ఒక పార మన్ను కూడా ఎత్తింది లేదని చెప్పి, ఇక్కడ అన్ని కూడా అనేక సమస్యలు ఉన్నాయి, కాలువల సమస్యలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము ఈరోజు ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే
బాబు రావాలి, జగన్ పోవాలి అనే నినాదంతో ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క దీళ్ళ మీద ట్యాక్సీలు పెంచి ప్రజలు కట్టుకోలేని ఇబ్బందులతో సతమతమవుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు వైసీపీ కార్యకర్తలు నేను ఒకటి అడుగుతాడా, అయ్యా ప్రభుత్వం వచ్చింది, పదవులు పంచేటప్పుడు ఎవరో తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజు తెలంగాణలో మనము కలిసి ఉంటే ఆంధ్ర విడిపోవాలని చెప్పి ఆ రోజు మనల్ని పంపించినటువంటి ఆ తెలంగాణ వాళ్ళకు ఈరోజు పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమి మెసేజ్ రాష్ట్రానికి ఇవ్వాల అని చెప్పి తెలియజేస్తాడా. కార్యకర్తలందరూ కూడా మీరు వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదు, మీకు రండి, తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కనకదాస నగర్లో సిపిఐ లీడర్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం. వైసీపీ కార్యకర్తలారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేదు. గతంలో ఇక్కడ రోడ్లు వేసినా, డ్రైన్లు వేసినా, కరెంట్ ఇచ్చినా, పోలు నాటినా అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మారండి, రండి. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాను. జగన్ ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ప్రతి రైతులు కానీ, కార్మికులు కానీ, ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా విసిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకోసమై మేము ప్రజల పక్షాన గత 10 సంవత్సరాలుగా సిపిఐ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేసి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు జగన్ ప్రభుత్వాన్ని విసిగిపోయి రమేష్ అన్న నాయకత్వంలో టీడీపీ పార్టీలో దాదాపు 30 మంది దాకా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంటే కన్నా ప్రతి కుటుంబంలో కూడా అందరూ రోజుకు 3 ఆత్మహత్య చేసుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా క్షేమంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని కాలరాసే విధంగా మన బంగాళాఖాతంలో కలిసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా టీడీపీలో చేరి మన సంక్షేమాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జగన్ ఉంటే కన్నా రాష్ట్రం పల్లాక పట్టిపోతుంది. ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా అందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వార్డులో ఉండే వాళ్ళందరూ కూడా మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని అధికారంలో రప్పించేంత వరకు శక్తివంతులు లేకుండా కృషి చేసి మన రమేష్ అన్న నాయకత్వాన్ని, రమేష్ అన్న ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా 24 hours కష్టపడి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చే వరకు కష్టపడతామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగూర్ వలి, ఇంతియాజ్, షంషీర్, గిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో దేశం తిరోగమనం వైపు పయనిస్తుందని ఆరోపించారు. ఈ దేశానికి దిశ దశ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం, దేశ విలువల కోసం, దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ. వీళ్ళు ఏది కూడా సేల్ ఇండియా ప్రోగ్రాం పెట్టలేదు. దేశంలో ఆ రోజు స్వరాజ్యం తర్వాత దేశానికి ఏమాత్రం ఒక అసెట్లు లేవు. ఆ రోజు ఒక్కసారిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 74 సంవత్సరాల వ్యవధిలో దేశ విలువలకు పెంచుతూ, దేశ అసెట్ వాల్యూ పెంచుతూ దాదాపు 10% జీడిపి తీసుకుని వచ్చిన చరిత్ర
కాంగ్రెస్ పార్టీది, ఈ గాంధీ కుటుంబానికి. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ సేల్ ఇండియా ప్రోగ్రాంతో దేశ విలువలు కించపరుస్తున్నారు. నేను మరొకసారి దేశానికి, దేశ ప్రజలకు ఒక మాట కోరుతున్నాను. ఈ దేశానికి మంచి జరగాల, భారతదేశ ప్రపంచ దేశాల ముందు విలువలతో ఉండాలా, ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఒకసారిగా ఖ్యాతి చెందాలంటే అది ఒకే ఒక్క నాయకత్వంలో ఉంటుంది. అది గాంధీ కుటుంబం నాయకత్వంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు దేశం కోసం మనము కూడా మన దేశ పౌరులుగా మనం బాధ్యత పెంచుకొని దేశ విలువల కోసం పోవాలి. కానీ ఈ సేల్ ఇండియా ప్రోగ్రాంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ప్రోగ్రాం ఒకటే. వీళ్ళు అమ్మేవాళ్ళు గుజరాతీలు ఇద్దరు, కొనేవాళ్ళు గుజరాతీలు ఇద్దరు. అమ్మేవాళ్ళు ఎవరెవరు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు గుజరాతీలు అమ్మేస్తారు. కొనేవాళ్ళు ఇద్దరు గుజరాతీలు. అది ఎవరంటే ముఖేష్ అంబానీ, అదానీ. ఈ దేశానికి వీళ్ళే సర్వస్వం అయిపోయారు. ఎప్పుడైనా మనం కళ్ళు తెరచాలని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తుంది. మదనపల్లె రచయితల సంఘ కార్యాలయం నందు ప్రతి ఆదివారం సాహితీ వారంగా ప్రకటించడం జరిగిందని మదనపల్లె రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యుగంధరాచారి తెలిపారు. నేడు పట్టణంలోని మదనపల్లె రచయితల సంఘం కార్యక్రమం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని రచయితలు ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 ఇక్కడ నిర్వహించే సాహితీ కార్యక్రమంలో పాల్గొని తమ రచనలను వివరించాలని కోరారు. మదనపల్లి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యుగంధరాచారి మాట్లాడుతున్నారు. వారం సాహితీ వారం లాగా రేపు అనగా ఆదివారం సాయంత్రం మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లో ఉన్న ఇండియన్ యూనియన్ క్లబ్లో ఉన్న మదనపల్లి రచయితల సంఘం కార్యాలయంలో మా వారం సాహితీ కార్యక్రమం, వారం సాహితీ వారం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి సాహితీ వ్యక్తి రసానుభూతి పొందాలని, కవిత, కథ, పద్యము, గల్పిక ఏదైనా తెచ్చి వారి కథను కానీ కవితను కానీ వినిపించవచ్చని నేను కోరుకుంటాను. ప్రతి ఒక్క సాహితీ ప్రియులు తప్పక రావాలని ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్ గృహకల్ప పథకం నందు పేలవమైన పనితీరు కనబరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు. కలెక్టర్ గిరీష్ స్పష్టం. మదనపల్లె మున్సిపల్ టౌన్ హాల్ నందు హౌసింగ్ పై కలెక్టర్ నియోజకవర్గ స్థాయి ప్రత్యక్ష సమీక్ష. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించడానికి ప్రభుత్వ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి ప్రకాష్ వెల్లడి. మదనపల్లె జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిబిరాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.